ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, భగవంతుని యొక్క అనుగ్రహం చేతను అందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రపంచంలో జనమందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగం. సాంఖ్య యోగములో క్రిందటి వారం మనం ఆత్మ యొక్క తత్వాన్ని చక్కగా వివరించుకున్నాం. ఆత్మతత్వము అన్నటువంటిది జ్ఞానం, ఆత్మ జ్ఞానము. తత్వము అంటే యథార్థము. ఆత్మ యొక్క యథార్థాన్ని తెలుసుకోవాలి అన్నమాట. అది చెప్పారు. అచ్ఛేద్య అయమదాహ్యోయం అక్లేత్య అశోష్యేయవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అని మనకి క్రిందటి వారంలో చెప్పు. ఈ ఆత్మ అగ్ని చేత కాల్చబడదు. ఏది? శరీరం. ఈ శరీరము కాలుస్తుంది, కానీ ఆత్మ మాత్రం కాదు. కాబట్టి శస్త్రముల చేత ఛేదింపబడదు అని ఈ విధంగా నిత్యమైనటువంటిది, అంతటా వ్యాపకమైనటువంటిది అన్నటువంటి ఆత్మతత్వము. ఆత్మ విచ్చికొల్టెవరు? నేను. కాబట్టి ఈ ప్రకారమైన తత్వాన్ని తెలుసుకుంటే ముక్తికి సౌధం అన్నమాట. ఇది ముక్తి ధామం అన్నమాట. అటువంటి విషయాన్ని చక్కగా చెప్పుకొని, ఇక ఇప్పుడు మరి ఏది తెలిసినా ఏమి, ఈ అంతఃకరణానికి ఉన్నటువంటి ఈ ధర్మము అంతఃకరణములో కామ సంకల్పో చికిత్స, దాంట్లో దుఃఖము సుఖము అన్ని ఉంటుంటాయి. ఎంత తెలిసినా ఆ టైంకి ఏదో ఒకటి సంభవిస్తుంటాయి ఆ దుఃఖం. కాబట్టి మరి ఇప్పుడు తత్వాన్ని ఒకవేళ తెలియకపోయినా సరే, ఇప్పుడు తత్వం తెలిసిన వాడు ఎలాగా శోకించడు. ఎందుకంటే తరతి శోకం ఆత్మవిత్తు. ఏం చెప్పింది మనకి శాస్త్రం? తరతి శోకం ఆత్మవిత్తు. ఆత్మజ్ఞాని శోకమును తరించుతున్నాడు, శోకము దాటిపోతున్నాడు అని అర్థం అన్నమాట. ఆత్మజ్ఞాని
శోకమును దాటుతున్నాడు అని అర్థం. ఒకవేళ ఎవరు ఆత్మజ్ఞాని, తత్వం తెలిసినవాడు, ఒకవేళ తత్వము తెలియకపోయినా శోకించవలసిన పని లేదయ్యా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమి ఈ శరీరాలు పోతాయనే కదా నీ శోకమంతా. శరీరం అన్నటువంటిది దాని తత్వము ఎలాంటిదో ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 27వ శ్లోకం. ఈ 27వ శ్లోకంలో ఒకవేళ తత్వము తెలియని సామాన్యుల దృష్టిని అనుసరించి కూడా మాటవాసులతో మళ్ళా చెబుతూ ఉన్నాడు, ఎందుకయ్యా శోకించవలసిన పని లేనే లేదు. ఎలా లేదంటావయ్యా అంటే ఇప్పుడు చెప్తున్నారు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. అర్జున విను, ఈ శరీరము కోసం ఏడవడం ఎందుకు అని అంటావా? వీళ్ళు చెప్తున్నాను ఎలా అంటే, జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టిన వానికి మృత్యువు నిశ్చయం. ఎవరైతే జన్మ వస్తున్నదో జన్మ వచ్చిన ప్రతి ప్రాణికి కూడా మరణం అన్నటువంటిది నిశ్చయం. ఇది తప్పించరానిదన్నమాట. ఎవరు కూడా ఈ విషయంలో తప్పలేదు. అలా తప్పితే మనకి ఎంతమంది ఉన్నారండి, తాతలు ముత్తాతలు వారి తాతలు వారి తాతలు, మనం ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు అందరూ ఉన్నారు ఈ రోజు. ఇప్పటికి ఎన్ని 100 మంది తాతలు అయినారు, 1000 మంది తాతలు అయినారు, 1 కోటి మంది తాతలు అయినారు, మనకి తెలియదు. మనకు తెలిసిరా, మనం పుట్టిందే మనకు తెలియదు. ఏదో తల్లిదండ్రులు చెప్తే, ఇగో నాయన నువ్వు ఇది డేట్ ఆఫ్ బర్త్ నీది, నువ్వు ఇన్ని గంటల పుట్టేమని అది చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మన బతుకు మనకు తెలియదు. అర్థమైంది కదా? తల్లిదండ్రులు నువ్వు ఈ జన్మలో ఇన్ని గంటలకు పుట్టావు, ఇది నీ డేట్ ఆఫ్ బర్త్ స్కూల్లో వాళ్ళు ఇస్తే అది పట్టుకుంటా. అంతకెక్కువ అంతకు మనకి పుట్టగట్టు కలిసప్పాడా. వచ్చిన తర్వాత అసలే తెలియదు, ఉన్నప్పుడే తెలియదు, చచ్చినే తెలిసేది ఏమన్నా. అందుచేత చెప్తున్నాడు, అయ్యా అర్జున, జాతస్య హి ధ్రువో మృత్యుః. 27వ శ్లోకం, పుట్టిన వానికి మృత్యువు నిశ్చయం. సరే, తరువాత విషయం వినవయ్యా. ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన వాడికి చావు ఎలా నిశ్చయమో చచ్చిన వాడికి పుట్టు కూడా నిశ్చయమే. దీనికోసం ఎవరో ఎందుకు, ఈ 2 నిశ్చయం అయిపోయినాయి కదా. ఇప్పుడు అది ప్రారంభ కర్మానుసారంగా ప్రతి వారు మనం రాను పోను టికెట్ తీసుకొని వచ్చాం. వచ్చినప్పుడే 2 టికెట్లు తీసుకొచ్చేసాం. కానీ ఆ టికెట్ ఎప్పుడు పోతుంది ఎవరికి తెలియదు. అదనమాట. అది తెలిసిన పంపులు మునిగిపోతుంటాయి. అర్థమైంది కదా? అది తెలిసినా ఏమి, అది తెలియకపోవడమే హాయిగా ఉంది. మనకి తెలిసిందా ఇక మరీ టెన్షన్, ఇంట్లో వాళ్ళకి టెన్షన్, ఈదో వాళ్ళకి టెన్షన్, మనకి టెన్షన్ అనమాట. అందుకని ఆ భగవంతుడు ఆ టెన్షన్ లేని జీవితం బతకమని ఆ చావు ఎప్పుడు చేస్తామో తిరగకుండా ఆ మర్మంగా ఉంచాడు. అర్థమైందా? కొంతమంది అడుగుతారు ఎప్పుడు చచ్చిపోతే చెప్పగలరు, చచ్చిపోతే చెప్తే ఏమి లాభం, అంత ముందు కన్నా ముందు చెప్పినలే సత్తా. అందుకని ఆ విషయం వదిలేయమన్నా. అందుకు చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః. ఇవి ఎలాంటివంటే ఈ పుట్టు చావులు రాత్రి గడిచిపోతే పగలు వస్తుంది, పగలు గడిచిపోతే రాత్రి వస్తుంది. చూడండి, పగలు రాకుండా ఎవడైనా చేయగలడా? రాత్రి రాకుండా చేయగలడు. 4 రోజులు రాత్రులుగా చేయమని చెప్పండి, ఎవరికైనా చేయలేడు. లేకపోతే 15 దినాలు పగలుగా ఉండమంచండి, ఎవరైనా దొరకొచ్చేవాళ్ళు. అక్కడ ఏ దేశానికి తగినట్టుగా ఆ సూర్యాస్తమాన్ని బట్టి ఆ దేశంలో రాత్రి పగలు పోతే రాత్రి, రాత్రి పోతే పగలు ఎలాగ అనివార్యమో దీన్ని తప్పించడానికి ఎవడి విషయము ఎలాగ కాదు. ఆ విధంగా పుట్టిన వాడికి చావు, చచ్చిన వాడికి పుట్టుకయ్యా.
గ్యారంటీ కదా. దీనికోసం ఇది చేయాలి. తస్మాత్ అందువలన అపరిహార్యేర్థే దీనికి పరిహారం లేదు. మరి నేను 1000 ఏళ్ళ వరకు ఉంటాను అంటే మరి దీనికి ఏం పరిహారం? ఎన్ని సిద్ధమగల దుర్గాలు తిన్నా, ఎన్ని పూర్ణ చంద్రోదయాలు తిన్నా, మొత్తం నూరి తాగిన కషాయాలు ఎప్పటికైతే మనకి టైం ఇచ్చాడో భగవంతుడు అప్పటికి పోవలసిందే. అందుచేత అర్జున, ఈ ఆత్మకి ఏమిటి? సంయోగమే జన్మ. ఈ యొక్క దేహ సంయోగమే జన్మ, దేహ వియోగమే మరణం. అందుచేత ఈ ప్రకారముగా ఒకవేళ తత్వజ్ఞాని కాకపోయినా చెప్తున్నాడు, సామాన్య దృష్టిలో మనం చూసుకున్నా ఈ శరీరం పొగ తప్పదు కాబట్టి దీనికి విచారం పడవలసినటువంటి పని లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనకి ఇది ఎవరికో ఒకరికి శరీరము పోయే సంగతి, అది ఎవరికో కోట్ల కొలది మనుషుల్లో ఎవరికో ఒకరే తెలుస్తాడు. ఎందుకు? కొంచెం యోగులకి పూర్వజన్మ సంస్కారం కలవారికి తెలుస్తుంది కానీ ప్రతి వారికి తెలియదు. అది ఎవరికో కోట్ల కొలది తెలిసింది మనకి లెక్కలేదు. ఇక్కడ అర్థమైంది కదా. సామాన్యంగా సర్వులకి ఉన్నారు. అందుకు ఏం చెప్పారు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే. దీనికోసం విచారించవలసిన పని లేదు. ఎలా అంటే చూడండి, అగ్ని వేడిగా ఉంటుంది కదా. అగ్ని వేడిగా ఉందని ఎంత ఏడిచినా అగ్నికి చల్లదనం రాదు. మనం ఎంత దుఃఖపడినా అగ్నికి మాత్రము చల్లదనము వచ్చే పరిస్థితే లేదు. సూర్యుడికి ఎండ ఎక్కే స్వభావం. సూర్యుడికి ఏం స్వభావం అండి? ఎండ ఎక్కే స్వభావం. ఆ యొక్క ఎండ ఎక్కిస్తే సూర్యుడికి ఇక ఎండ ఎక్కుతున్నాడు కదా అని మనం ఎంత దుఃఖించినా ఆయన పేరే ఏమిటి? రవి అనమాట. చక్కగా ప్రకాశించేవాడు. ఆయనకి చీకటి ఉండదు ఎప్పుడు. మనకే భూమి తిరగడం బట్టి చీకటి వెళ్తులు వస్తుంటే ఆయన 24 hours ఒక్కలాగే ఉంటుంటాడు అనమాట. పెద్ద వర్షం వచ్చి 6 రోజులు మనకి ఎండ లేకుండా మనము చల్లగా ఉన్నా ఆయన మాత్రం చల్లగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు అగ్ని ఎలా వేడిగా ఉంటుందో సూర్యుడు అలాగనే ఉంటాడు. మన కంటికి మేఘము ఆచ్ఛాదనమై, మన కంటికి మేఘం ఆచ్ఛాదనమై, ఆ మేఘాచ్ఛాదనం మనకు చల్లగా ఉంది కానీ గుడిగేసుకున్నోడికి చల్లగా ఉంటుంది, గుడి లేని వాడికి చల్లగా ఉంటది. ఆ విధంగా అక్కడ ఎల్లప్పుడూ కూడా ప్రకాశమానమే వేడిగా ఉన్నటువంటి సూర్యుడిని మనం ఎంత పరితపించినా ఆ వేడి పోదు అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ భూమి అండి, అది దానికి తిరిగే స్వభావం. భూమికి ఏమి స్వభావం? తిరిగే స్వభావం. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అది తిరుగుతున్నది కదా అని ఎంత మనం విచారపడినా, ఎంత ఏడిసినా తిరగొద్దది. అది భూమి తిరగకుండా ఉంటుందని. సూర్యుడు ఎంత ఏడిచినా ఈ ఎండ తగ్గదు. భూమి ఎంత ఏడిచినా తిరగడం మానదు. అగ్ని ఎంత ఏడిచినా అది దహింపక మానదు. అలాగని ఎంత ఏడిచినా ఈ శరీరం ఎప్పుడో అప్పుడు పోతూనే ఉంటాదనమాట. అందుచేత అర్జున, నువ్వు దానికోసమై ఎప్పుడూ కూడా దిగులు చెందక, నువ్వు కర్తవ్య కర్మని చెయ్యు అంతే. ఆ విధంగా అందుచేత ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం శరీరం పోవడం నిశ్చయం కాబట్టి ఇప్పుడు శరీరం ఉంటుండగా మనం తెలుసుకోవలసిన వస్తువుని తెలుసుకోవాలి. ఇంతకీ మన కర్తవ్య కర్మ ఎప్పుడు చేయాలి చెప్పండి? ఈ శరీరం ఉన్నప్పుడే చేసుకోవాలి. అది ఏ రేపు చేస్తాం అన్నదానికి రేపటికి రూపు లేని, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణమే మనది. ఉండొచ్చు ఒకటి అనుకోవచ్చు, అందరము 100 ఏళ్ళు బ్రతుకుతామని అందరూ అనుకోండి, అది తప్పులే. అర్థమైంది కదా. శత సంవత్సరం దీర్ఘమాయు
ఆశీర్వాదం చేసిన వారు కూడా 100 సంవత్సరాలు మీరు ఉందిగాకనే ఆశీర్వాదం చేస్తారు. మనం కూడా 100 సంవత్సరాలు ఉంటామని అనుకోవాలి. ఎక్కడ అనుకోవాలి? లోపట అనుకోవాలి, బయట అనుకోవాలి. అర్థమైంది కదా? లోపట ఏమనుకోవాలి? శతవర్షములు దాకమితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమునా యువరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో వెడుచుటి ఏ క్షణంలో మరణమే నిశ్చయము. చదండి. అందుచేత అర్జున, ఎందుకయ్యా ఏడుస్తున్నావు చెప్పు. చచ్చిపోతానని ఏడుస్తున్నావా? నువ్వు ఏడ్చేదే ఉంది. చెట్టుకు పండు పండిన తర్వాత ఎంత ఏడ్చినా పండిపోతే కింద రాలిపోతుంది అనమాట. ఆకులు ఎండిపోయినా నువ్వు ఎంత ఏడ్చినా ఆకులు కింద రాలిపోతే ఉంటుంటాయి. అలాగే నీకు వచ్చిన టైం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా పోతుందే ఉంటుంది. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతి నత్వం శోచితుమర్హసి. ఒకనొక సమయంలో యక్షుడు ప్రశ్నలు వేస్తే దానికి ధర్మరాజు గారికి ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, లోకములో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏదో చెప్పమన్నాడు. అన్నారండి, లోకములో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏదో చెప్పమన్నాడు. చెప్పమంటే ధర్మరాజు గారు చెప్పారు, చాలా మంది చనిపోవడం చూస్తూనే ఉంటుంటారు దేవుడు, కానీ తను మాత్రం శాశ్వతంగా ఉంటానని నమ్ముకొని ఉంటాడు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం కూడా లేదంటాడు. ఎంతమందిలో చూస్తూ ఉంటుంటాడు, కానీ తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అనుకుంటాడు. ఇంతకంటే ఆశ్చర్యం లేదని అన్నాడు. సీత దేవి, మనము ఈ శరీరం ఉన్నప్పుడే ఆ భగవంతుని కర్తవ్య కర్మ చేసుకోవాలి. ఆ కర్మని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనం కర్తవ్య కర్మని చక్కగా చేసుకుంటూ భగవంతుని కోసం కొంత ప్రయత్నం మనం చేసి తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకునేది ఏమీ లేదు, ఇక తర్వాత ఇంకేమీ లేదు. అందుచేత మరి ఈ విధముగా మన జీవితంలో ఒక నిశ్చయం ఏమని చెప్పండి. ఈ శ్లోకంలో ఉన్నది, పుట్టిన వానికి ఎప్పుడైనా ఒక మరణం అనేది నిశ్చయం అన్నమాట. ఇందులో తేడా ఏది నిశ్చయం లేదు. ఒకవేళ ఈ జన్మలో ప్రధానమంత్రి అవుదామనే ఉంది, అందరికీ నిశ్చయమా? అవగలం మనం? ఇది నిశ్చయం కాదు. ఏమో బై ఛాన్స్ ఎవడో అవుతాడు. అంతేగాని ప్రతి వానికి తాట పిల్లలు అవ్వాలని నిశ్చయం అనుకుంది మనసులో, అయిపోతామా? ఇవన్నీ నిశ్చయం కావు. కానీ ఏది నిశ్చయం అండి? శరీరం పోవడం మాత్రం నిశ్చయం. అందుచేత రేపు ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమంటుంటారు అనమాట. అలాగే ఇందులో ఉన్నటువంటి జ్యోతి ఉంటుండే గాని ఏం చేయాలి? మనం మన కర్తవ్య కర్మని చక్కగా చేసుకోవాలి. చేసుకొని ఆ ప్రకారంగా దైవాన్ని మనం ఆశ్రయించాలి. ఈ విధంగా మనకి 2:27 శ్లోకంలో చక్కగా అందజేశారు. అందజేసి భగవంతుడు ఇప్పుడు మనందరికీ ఒక విషయాన్ని తెలుపుతూ ఉన్నారు. నిష్కామ కర్మాచరణకు ఒక ప్రాధాన్యత ఇస్తూ ఒక శ్లోకాన్ని అందజేశారు. ఎందుకంటే చాలా మందికి అనేక డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ ఈ శ్లోకంలో చక్కగా మనకి తీరుతాయి అన్నమాట. అది ఎందుకు అంటే మనము కర్మ చేయాలి, ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని సంపాదించుకోవాలి. అన్ని విడిచిపెట్టి అడిగిపోవాలనే ప్రశ్న కాదు మనది. అందుచేత మనకున్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పబోతున్నాడు భగవంతుడు. 2వ అధ్యాయం 40వ శ్లోకం. 2వ అధ్యాయం 40వ శ్లోకంలో స్నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏం చెప్పారు ముందు శ్లోకంలో ఉన్న తాత్పర్యం తెలుసుకున్నాం. ఇక ఈ లోకంలో మనం ఏ పని చేస్తూ ఉన్నామో ఆ పనికి అభిక్రమణాశ, దానికి నాశం అంటూ లేదు. రెండవది ఏమిటి? ప్రత్యవాయో న విద్యతే. ప్రత్యవాయం అంటే పాపం, పాపము రాదు.
మూడవది ఏమిటి? స్వల్పమప్యస్య ధర్మస్య, ఏ కొంచెం చేసినా త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుండి రక్షించమన్నా. అందుచేత మనం చేసే పని చేస్తున్నాం చూడండి, ఒక పనికి 2 లాభాలు వస్తే అది చేస్తామా? ఒక పనికి ఒక పని వస్తే లాభం చేస్తామా చెప్పండి? ఒకే పని చేసినప్పుడు ఒక్క లాభం గొప్పదా, 2 లాభాలు గొప్పదా? 2 లాభాలే. ఒక పనికి 2 లాభాలు వచ్చినప్పుడు ఒక పనికి ఒక వస్తువు వచ్చిందనుకోండి, అదే పనికి 2 వస్తువులు వచ్చాయనుకోండి, ఇప్పుడైతే గొప్పది 2 వస్తువులు తెచ్చుకున్నవాడే గొప్ప, ఒక వస్తువు తెచ్చేవాడు. ఎందుకంటే అలాగా భగవంతుడు ఒక పని చేసినప్పుడు 2 లాభాలు ఇస్తూ ఉన్నారు. అది ఎలాగంటే ఈ శ్లోకం నిష్కామ కర్మాచరణకు కలిగినటువంటి ఫలితాలను చెప్తుందన్నమాట. ఈ శ్లోకం నిష్కామము అన్నటువంటి ఇది యోగం. యోగం నిష్కామం అంటే ఏమిటి? ఇది యోగం అన్నమాట. అన్ని యోగాల కంటే యోగం చాలా గొప్పది. యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అంటారు. అందుచేత యోగం అంటే ఎప్పుడవుతుంది చెప్పండి? మనము చేసినటువంటి పని భగవదర్పణ బుద్ధితో చేస్తే ఏమవుతుంది? అది యోగం అవుతుంది. భగవంతుడికి అర్పించుకుంటే తింటే భోగం అవుతుంది. ఇంతే తేడా, యోగము భోగం. కాబట్టి యోగం వల్ల ఏమి లాభము మనకి? భగవత్ కరుణ కలుగుతూ ఉన్నది, అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉన్నది, మళ్ళీ మన భోగం అనుభవించడం కూడా జరుగుతూ ఉన్నది. ఇది తెలుసుకోమంటున్నారు ఇక్కడ భగవంతుడు చక్కగా. అయ్యా అర్జున, నువ్వు చేసినటువంటి పని ఒకవేళ మధ్యలో ఆగిపోతే నష్టం వస్తుంది అనుకుంటున్నావా? ఏమీ నష్టం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమీ నష్టము రాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎలాంటిది చెప్పారు ఇప్పుడు మనకి అంటే నేహా విక్రమ నాశోస్తి. ఇప్పుడు చూడండి, మనము ఒక కోరిక లేకుండా కర్మ చేయాలి. కర్మ అన్నటువంటిది కోరికతో చేసినా ఫలం వస్తుంది, కోరిక రాకపోయినా ఫలం వస్తుంది. ఒక చెట్టు వేసేటప్పుడు చెట్టుగారు మీరు కాయలు కాయండి 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 అని కోరినా ఆ కాయలు వస్తాయి. కాయలు వద్దండి వద్దండి చెట్టు వేసినా కాయలు వస్తాయి. ఎందుకంటే లోకంలో ఒక పని క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. క్షిప్రం శీఘ్రముగా ఈ లోకములో కర్మజ కర్మణ జాయితీతి కర్మజ, కర్మ వలన ఫలము తప్పక సిద్ధిస్తున్నది. క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అను శాస్త్రం. అందుచేత అర్జున, నీ చేసే పని ఏమిటి అంటే కామ్యము లేకుండా చేస్తే నీకు మధ్యలో విడిచిపెట్టినా ఫలము రాదన్న మాట ఇది అనమాట. ఇప్పుడు మనము పారాయణ చేస్తూ ఉన్నాం చెప్పండి, భగవంతుని ఉద్దేశించి భక్తితో చేస్తూ ఉన్నాం. ఓ లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నాం. అందులో మనము చక్కగా ఒక 50, 60, 100 శ్లోకాలు చదివాము. ఇక సరే మనకు అత్యంత పని పడింది. ఇప్పుడు అది 108, 186, 187 శ్లోకాలు పూర్తిగా చదవకపోతే ఆ ఫలితం వస్తుందో లేదో, వదిలేస్తే దోషం వస్తాదేమో అన్నటువంటి భయమేమి. 2 వదిలితే దోషం అంటే పాపం వస్తుంది అని ప్రతివాయం. ఒకవేళ మధ్యలో విడిచిపెడితే చేసేదానికి ఫలితం వస్తుందా లేదా అనేది 2 చెప్పుకొచ్చారు భగవంతుడు ఇక్కడ. నేహాభిక్రమణాసోస్తి. అర్జున, నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు పారాయణ చేశావు, ఒక పూజ చేశావు, ఒక జపం చేశావు, ఆ మధ్యలో ఆగిపోయిందనుకో, ఆ మధ్యలో ఆగిపోయినప్పుడు నువ్వు ఎంత చేశావో
అంత ఫలము నీకు గ్యారంటీగా వస్తుంది. ఆ ఆగిపోయినప్పుడు దాంట్లో పాపం కూడా రాదు. ఒక్కవేళ ఒక వ్యవసాయం ప్రారంభించావనుకో, ఆ వ్యవసాయంలో నువ్వు 4 రోజులు పనిచేసి మధ్యలో ఆపేసావనుకో, నష్టం వస్తాయి. వ్యవసాయం చేసేవాడు ఒక 6 నెలల పంట పండాలనుకోండి, 3 నెలల వరకు ఆ పంటకి సేవ చేసి అక్కడ వదిలేశాడు అనుకోండి, అదేమవుతుంది? ఆ వ్యవసాయంలో నష్టం వస్తుంది. దాంట్లో అనేకమైనటువంటి మన వ్యవసాయంలో చూడండి, మనం వేసే మొక్కకి పక్కన ఒక పిచ్చి మొక్కలు వస్తూ అవి వదిలేసినా పంట నష్టమే వస్తాయి. ఈ ప్రకారముగా అక్కడ నష్టం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సామ్యం లేకుండా మనం చేసేటప్పుడు నష్టం అంటూ రాదు. మధ్యలో ఆగిపోయినా నష్టం లేదు. ఎక్కడ ఆగిందో అక్కడికి ఆ పుణ్యం వస్తూ ఉంటాయి. రెండవది ఒకటి ఉంది, ఏ పుణ్యం కానీ ఒక రహస్యం. ఏదైనా మనం పారాయణ ప్రారంభించామనుకోండి, ప్రారంభించగానే కంప్యూటర్లో ఫీడ్ అయిపోతుంటది. ఏ కంప్యూటర్లో? మన కంప్యూటర్ కాదు, భగవంతుడి కంప్యూటర్. అర్థమైంది కదా? ఎంత మనం 10 శ్లోకాలు చేస్తే 10 శ్లోకాలు ఫీడ్ అయిపోద్ది, 20 చేస్తే 20 ఫీడ్ అయిపోద్ది, 60 చేస్తే 60 ఫీడ్ అయిపోద్ది. మధ్యలో వాటి రాలేదని మాట మరి ఉండదు. రహస్యం అని మాట. అందుచేత మనము దేన్ని భయపడవలసిన పని లేదు. ఇప్పుడు దీపాన్ని పెట్టారు దేవుడి దగ్గర. ఆ దీపము కొండ ఎక్కిపోయింది అనుకుందాం. మనం ఆరిపోయింది అనం, ఏమంటాం? ఆరిపోయిన కొండ ఎక్కింది అనుకుందాం. అయితే ఏమైనా దోషం వస్తుందా? ఏమీ దోషం. మీరు ఏం అనుమానం పడకండి. మళ్ళీ దీపం ఏం చెప్పాడు? నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే. చేత భక్తితో భగవంతుని కోరిక లేకుండా చేస్తే 2 లాభాలు, కోరుకుంటూ 1 లాభం. 2 లాభాలు ఏమిటండి అంటే, ఎలాగా కర్మకి కోరినా కోరకపోయినా వస్తుంది. అందులో తేడా ఏమిటి? ఈ కోరకుండా చేస్తే ఏమి లాభం అంటే అంతఃకరణం శుద్ధి కలుగుతుంది. అది విశేషమైన మాట. నిర్మలమైన మనస్సు కలుగుతుంది మనకి. ఆ కోరకుండా చేసేటప్పుడు నిర్మలాంతఃకరణం కలిగి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి కలుగుతుంది. అందుచేత చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ప్రకారముగా. అయితే ఇది ఎలాంటిది తెలుసా? ఈ పని వ్యవసాయం లాగా నష్టం వచ్చే పని కాదు. వ్యవసాయం కానీ మధ్యలో వదిలిస్తే నష్టం వస్తుంది. అలాగే మనం కోరకుండా ఒక యజ్ఞం చేసినా సరే, ఒక పూజ చేసినా సరే, ఏది చేసినా సరే, మధ్యలో విఘ్నం వచ్చినా, మధ్యలో ఆగిపోయినా ఎటువంటి దోషము లేదు. మరి ఎలా ఉంటుందంటే, భోజనం అయిన వానికి ఎంత తృప్తిగా ఉంటారో ఈయనకి కూడా అంత తృప్తిగా ఉంటారు. మధ్యలో ఆగిపోయిన ఆ పని. భోజనం అయినటువంటి వాడికి ఎంత తృప్తి అండి, హాయిగా ఉంటుంది కదా. ఆ ప్రకారముగా ఈ మధ్యలో విచ్ఛిన్నమైన ఈయనకి తృప్తిగానే, అంత పూర్ణ ఫలంగానే ఉంటుంది. ఇంకొకటి అందుచేత అర్జున నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. ఇంకా ఏమిటి తెలుసా? స్వల్పం, కొంచెం చేసినా సరే అది చాలా భయం రక్షిస్తుంది అన్నారు. అల్పము, స్వల్పం. అల్పం అంటే ఏమిటి? పరిణామంలోనూ తక్కువే, అది యోగ్యతలోనూ తక్కువైంది, దాన్ని అల్పం అంటారు. ఇక్కడ స్వల్పము అంటే ఏమిటంటే పరిణామంలో తక్కువైనా యోగ్యతలో చాలా గొప్పదైంది అనమాట. ఇది చాలా గొప్పదైంది కాబట్టే మహతో భయాత్ రక్షిస్తుంది అన్నాడు. గొప్ప భయం రక్షిస్తుంది. స్వల్పమపి, ఏ కొంచెం చేసినా ఏమి కాలం మనకి ఖాళీ లేదు. కొంతమంది రోజుకి 10,000 చేస్తారు జపము, 20,000 చేస్తారు. మరి శక్తి ఉన్న వాళ్ళు చేసుకొని. ఇంకా టైం లేదు, 6 మాలు చేస్తాం. ఇంకా టైం లేదు, 10 చేస్తాం అనుకోండి. అది అనమాట. కొంతమంది టైం ఉంది, రోజు లలిత శాస్త్రం చదువుతారు. టైం లేకపోతే ఏం చేయాలి?
పూర్తిగా చదవకపోతే ఫలితం వస్తుందో రాదో కూడా దోషం వస్తుంది అని భయం అందరికీ. భగవంతుడి కార్యక్రమాల్లో దోషాలే లేవండి. అర్థమైంది కదా. ఇందులో మీరు 10 శ్లోకాలు చదువుకోండి రోజుకి చాలు. ఆ 10 ఆ రోజు ఫీల్ అవుతుంది అనమాట. మళ్ళీ మర్నాడు 10 అయితే మళ్ళీ ఫీల్ అవుతుంది అనమాట. ఇలాగా లలితా సహస్రం ఒక్కరోజే చదివితే ఒకసారి పుణ్యం ఫీల్ అయిపోతుంది. 10 రోజులు చదివితే 10 రోజులు పుణ్యం ఫీల్ అవుతుంది. ఇంతే తేడా గాని అందులో వచ్చి నష్టమో లేదు. ఇలాగని కొంతమంది అంతా చదవలేం కదా, అంతా జపం చేయలేం కదా, అసలు ప్రారంభించడమే ఎందుకని కొంతమంది ప్రారంభించారు. అర్థమైంది కదా. అందుచేత పూర్తిగా అలాగ ప్రారంభించుకుంటూ ఉండడం తమో గుణం అంటారన్నమాట. ఫలంతో చేస్తే రజోగుణం అంటారు. ఫలం కావాలి 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 పెట్టుకుంటే రజోగుణం ఎక్కువ. అదే ఎందుకురా ఫలం కోరకుండా అసలు చేసేది ఎందుకు, టైం వేస్ట్ కదా మనకి అని అసలు కర్మే చేయడు. అది తమోగుణ స్వభావం. తమోగుణం వల్ల ఏమవుతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది. రజోగుణం వల్ల ఏమైపోతుంది, రాగం పెరిగిపోతుంది అనమాట. అందుచేత చేయవలసిన పని కర్తవ్యకర్మ చేస్తూ పరమేశ్వరాత్మని బుద్ధితో చేస్తే సత్వగుణం వస్తుంది. సత్వగుణం వస్తే ఏం లాభం, సత్వా సంజాయతే జ్ఞానం. జ్ఞానం కదండి అందరికీ లాభం. చక్కగా సత్వగుణం ఉంది, అన్ని జ్ఞానాలు వస్తాయి. లౌకిక జ్ఞానము వస్తుంది, పెద్ద ఉద్యోగాలు వస్తాయి, మనస్సుకు ప్రశాంతత వస్తుంది, పారమార్థిక జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటుంటాడు. లోకంలో తగులు లేకుండా ఉంటాడు, ఇంట్లో తగులు లేకుండా ఉంటాడు, ఇంట్లో తగులు లేక ఎక్కడికి వెళ్ళినా సుగంధం ఎలా జల్లుమైన వాసన వేస్తుందో ఈయన ఎక్కడికి వెళ్ళినా చల్లగా ఉంటదండి సత్వగుణం గలవాడు. రజోగుణం గలవాడు ఆయన లైలిగా ఉంటాడు, మనకే లైలిగా ఉంటాడు అన్నమాట. ఇక తమోగుణం గలవాడా ఈయన నిద్రపోతూనే ఉంటాడు, వాడు నిద్రపోయింది కాక మన నిద్రపోతారనమాట. అందుకే ఆ కారులో కూర్చున్నాడు పట్టుకొని ముందు సీట్లు నిద్రొచ్చాడు కూర్చోకూడదు. ఎందుకంటే వీడు నిద్రపోతే ఆ పాయి నిద్ర వచ్చాడు, మొత్తం కారే పడిపోయింది. ఆ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అందుచేత అర్జున స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం ధర్మం అంటే ఏమిటండి, కర్మ కొంచెం పర్వాలేదు, కొంచెం చేస్తే ఏమొస్తుందయ్యా, పెద్ద చేస్తే కదా వస్తుందంటే కొంచెం ఏమిటి. ఒక మహారణ్యము తగలబెట్టాలంటే అండి ఎంత ఉండాలంటే మహారణ్యం అంత అగ్ని ఉండాలా, ఎంత అగ్ని నిప్పేస్తే మహారణ్యమే తగలబెడిపోతుంది. అర్థమైంది కదా. అది అంత ఆరణ్యమే. ఇప్పుడు సముద్రం ఉంది, ఎంతండి చాలా గొప్పది ఉంది. అటువంటి సముద్రం దాటాలి అంటే సముద్రం వాడెక్కాలా, చిన్న వాడ ఒక పెద్ద మహాసముద్రాన్ని దాటింపజేస్తుంది. చిన్న అగ్ని ఒక మహారణ్యాన్ని కాల్చివేస్తుంది. అలాగే మనం చేసి చిన్న పని అన్ని పనులు ఏదో జపమో ధ్యానమో పూజో పారాయణో లేక భగవంతుడి యొక్క ధ్యానమో ఏదైనా స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం కర్మ చేసినా అది ఏం చేస్తుంది, ఈ జన్మ చిర ప్రవాహమైనటువంటి మరణం నుండి అటువంటి సంసార సాగరాన్ని నుండి మనని ఉద్ధరించి ఈ జన్మలో శాంతి సుఖాన్ని ఇచ్చి సత్వగుణం అభివృద్ధి చేసి మరి జన్మలకు మనం వెళ్ళకుండా మోక్షాన్ని కూడా ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పం. ఇప్పుడు చూడండి, ఒక ఆయన అమావాస్య నాడు రాత్రి బయలుదేరాడట. బయలుదేరి చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఆ పక్క ఊరు ఆయన ఆ రాత్రి నడుచుకొని తెల్లారికి వెళ్ళిపోవాలా అని ఆయన ప్లాన్. అయితే అక్కడ చెప్పారట, ఇంట్లో ఒకరు ఈ చిన్న దీపం తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఆయన అనుకున్నాడు, ఈ చిన్న దీపము ఎంత పెద్ద చీకటిని ఎక్కడ పోగొడుతుంది, ఏడ్చుకొని కూర్చున్నాడు అక్కడ. అయినా నువ్వు ఏడ్చుకొని కూర్చుంటే ఎన్ని రోజులైనా పోదు, నీకు ఆ దీపం పట్టుకొని నడుస్తూ ఉంటే త్రోవ కనపడుతుంటే అరణ్యం దాటిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎంతో కాలం నుండి గుహలో ఎంత చీకటి ఉంటుందో చెప్పండి. ఎంతో కాలం నుండి గుహలో చీకటి ఉంటుంది, కానీ ఆ చీకటి పోవడానికి చిన్న దీపం వెలిగిస్తే ఏమవుతుంది, చీకటి అంతా పటాపంచలైపోతుంది.
స్వల్పమప్యస్య ధర్మస్య, కర్మ చేసుకో, జీవనయాత్ర తగిన కర్మ చేసుకొని దైవానికి సంబంధించినటువంటి కర్మ కొంచెం చేసినా అది నీకు మహాభయం నుండి రక్షింప చేస్తూ ఉన్నది అనమాట, ఈ సంసార సాగరం అనే సముద్రం నుండి. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమై తక్కువ కర్మ చేసిన మహతో భయాత్, అన్నిటికంటే గొప్ప భయం ఏంటి అంటే మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి పోవడము, దీన్ని సంసారము అంటారు. మాటి మాటికి పుట్టి మాటి మాటికి చనిపోయే దాన్ని ఏమంటారు? ఆ భావాన్ని సంసారము అంటారు. ఇది అన్నిటికంటే భయం అయింది. ఆ భయం ఎందుకంటే జన్మ వచ్చిందంటే ఏం చెప్పండి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్తప్పుడు దుఃఖం తప్పదు. అందుచేత ఇది ప్రతిసారి వస్తూనే ఉంటుంటది. కాబట్టి ఇది మహాభయం. ఇటువంటి జన్మ జరా ప్రవాహం రాకుండా ఒక ధైర్యమైనటువంటి మోక్ష స్థితిని, ఒక విజ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అందుచేత చెప్పుకుంటున్నారు. చూడండి, ఇంకొకటి ఎలా అంటే కొన్ని సమయాల్లో మనకి ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా జ్వరం, అప్పుడు స్నానం చేయొద్దు అంటారు. ఆ జ్వరం తగ్గిందా? ఇప్పుడు మనం ఏం చేస్తాము? స్నానం లేదు కాబట్టి ఏది మానేస్తామంటే దైవ సంబంధమైన పనులు మానేస్తాం. అంటే తగ్గింది మనం తిండికి ఎక్కువ తింటాం, అదే అది ఒక్కటే మానేస్తాం. ఈ యాత్రలకి ఎక్కడికి పోతాం అనుకోండి, అక్కడ కూడా బండిలో 2 రోజులు స్నానం కుదరదు. ఇంక ఇప్పుడు దేనికి ఎసరు పెడతామంటే ఈ దైవ సంబంధమైన పనికి ఎసరు పెడతాం. ఖాళీగా ఉన్నామని అక్కడ కూడా ఇంకా 4 పొట్టాలు ఎక్కువ తింటాం, ఏదో ఒకటి స్వీట్ హాట్. అందుచేత చెప్తూ ఉన్నారు, ఎలాంటి సమయంలో ఏం చేయాలి అంటే, ఒకవేళ స్నానం చేయడానికి టైం లేకపోయినా నీళ్లతో ముఖం అనేది కొడుకుంటే దానికి చెప్పుకొచ్చారు. భస్మ స్నానం అని, మంత్ర స్నానం అని, మృత్తికా స్నానం అని, భావ స్నానం అని. అది ఏమిటి అంటే ఒక విభూతినో ఒక కుంకుమనో బొట్టు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమైపోయింది? మనకి పరిశుద్ధమైంది. చక్కగా ఏదో ఒక అనుష్ఠానాన్ని చేసుకోవచ్చు. అలా ఎందుకంటే అలాగని చెప్పి రోజు స్నానం మానేసి పెట్టుకోవడం కాదు. ఏంటంటే స్నానము చేయడానికి వీలు పడదు కదా కొన్ని సమయాల్లో ఆరోగ్యం, అప్పుడు అసలే మానేస్తా కాదు పెట్టుకొని చెప్పము, లేకపోతే ఏదో ఒక ధ్యానము చేసుకోవాలి, మొత్తమే మానేయకూడదు. ఎందుకంటే ఈ కాలం మళ్ళీ రాదు. ధనమైనా సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని, గడిచిన కాలం మళ్ళీ రాదు. కాబట్టి జీవితం ఉన్నప్పుడే మనం చక్కగా ఒక మంత్రం ఓం భూర్భువః స్వః అన్నాం అనుకోండి, కొంచెం ఏం తెల ఉంటుంది కదా, నీళ్ళు తాగుతాం కదా మనం నానలే, అప్పుడే ఆ నీళ్ళతో శిరస్సు మీద జల్లుకుంటే ఓం భూర్భువః స్వః అనే మంత్రం చెప్పుకొని జల్లుకుంటే పవిత్రమైపోతుంది అనమాట. ఆ విధముగా ఈ ప్రకారముగా ఏది లేదనుకోండి, చక్కగా భావస్నానం. అలాంటప్పుడు మనస్సులో నిర్మలముగా భగవంతుని ధ్యానించుకోవచ్చు. అన్నిటికంటే ఇది చాలా గొప్పది. అందుచేత మనము సకామము నిష్కామము 2 పనులు. సకామముగా చేసేటప్పుడు ఏమిటంటే కోరినదే వస్తుంది కానీ దానివల్ల అంతఃకరణ శుద్ధి రాదు, సత్వగుణం అనేది అభివృద్ధి చెందదు. నిష్కామంగా చేస్తే రావలసినటువంటిది వస్తూ అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఆత్మానాత్మకమైన విజ్ఞానాన్ని ఉత్పత్తి అవుతుంది. మనం ఏ పని చేసినా సరే యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాస్యత్ యత్తపస్యసి కౌంతేయ తత్పురుషమదర్పణం అని 9వ అధ్యాయంలో రాబోతుంది ఈ శ్లోకం. నువ్వు ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏ పనులు చేస్తున్నావో అది నాకు సమర్పించు అంటారన్నమాట. అందుచేత మరి ఈ ప్రకారముగా మనకి 240వ శ్లోకంలో నేహా విక్రమణ ఆసోస్తి ప్రత్యవాయు న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. సారం ఏమొచ్చింది?
మనం ఏదైనా నిష్కామ కర్మ చేసేటప్పుడు అది మధ్యలో ఆగిపోయినా దానివల్ల పాపము రాదు, చేసిన పనికి నష్టము రాదు. అది వ్యవసాయం చేసేటట్టుగా మధ్యలో వదిలిస్తే నష్టం వచ్చేటట్టు ఇక్కడ రాదు. భోజనం చేస్తే ఏ తృప్తి కలుగుతూ ఉన్నదో మధ్యలో విడిచిపోయిన అటువంటి తృప్తి అయిన ఫలం మనకి లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారు. అది తెలియచేస్తూ ఇక ఇప్పుడు 2వ అధ్యాయం 47వ శ్లోకం. 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు, కర్మ చేసేందు నీకు అధికారం ఉన్నది, కర్మకి వెనక్కి వెళ్ళకూడదని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఇంకోసారి చూసుకోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారః తే అర్జునా, నీకు కర్మయందే అధికారము కలదు. సరే అని చెప్పి నీకు కర్మయందే దేంట్లో ఏమిటి అంటే 4 పాయింట్లు ఉన్నాయి. ఇందులో 4 ఆజ్ఞలు చేశాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. 4 ఆజ్ఞల్లో ఒకటి విధాయిక ఆజ్ఞ. ఇది తప్పనిసరిగా చేయవలసిందే అన్నమాట. విధాయిక ఆజ్ఞ అన్నమాట. విధాయికం అంటే తప్పగా చేయవలసింది. ఇంకా ఏమిటి? అతడు నిషేధకాజ్ఞ. 3 నిషేధకాజ్ఞలు ఉన్నాయి. ఒకటి విధాయికాజ్ఞ. విధాయికాజ్ఞ అన్నటువంటిది తీసుకోవలసింది మనం. నిషేధకాజ్ఞ అన్నటువంటిది అది వదలవలసింది అనమాట. ఇది 4 పాదాల్లో 4 వాక్యాల్లో 4 పెట్టారు. ఒకటి కర్మణ్యేవాధికారః, 2 మా ఫలేషు కదాచన, 3 మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వకర్మ. ఇవి 4 అనమాట. ఈ 4లో కర్మణ్యేవ అధికారః అన్నారు. చూసుకోండి, అర్జున నీకు కర్మ చేయటంది అధికారం కాదు. ఎందుకు అంటే కర్మ చేయాలి. శరీర యాత్రాభిషేక్ అప్రసిద్ధ్యత కర్మణ అని చెప్పబోతారు 3వ అధ్యాయంలో. కర్మ చేయని వాడికి శరీర యాత్ర కూడా జరగదట. ఈ కర్మ చేయకపోతే ఎలా చెప్పండి? అందులోనికి ఈ జన్మ కర్మతోనే వచ్చింది మనకి. మళ్ళీ జన్మ కర్మతోనే విమోచన అవుతుంది అనమాట. రావడం ఎలా వచ్చింది మనకి? కర్మతోనే జన్మ వచ్చింది, మళ్ళీ కర్మతోనే జన్మ విమోచన. అందుచేత కర్మ అన్నటువంటిది అందరు చేయవలసిందే. అయితే ఒక విధితానాం కర్మణ విధిన ప్రత్యేక అన్నటువంటి కొన్ని కర్మలు సన్యాసం తీసుకున్నప్పుడు సన్యాసి విధిస్తాడు కాబట్టి అవన్నీ వదిలిపెడతాడు. కాబట్టి అటువంటి వానికి కొన్ని కర్మలు లేవు. కానీ అతను నీకు చెప్తున్నాడు, ఏ నీకు కర్మని ఏవా ఏం పదం ఏమిటి? ఇతర వ్యావర్తన కర్మయందే అధికారం కలదు. కర్మని చెయ్యాలి. అందుచేత ఆ కర్మ కూడా చెయ్యాలి. అంటే ఏం కర్మ చేయాలి? అది శాస్త్ర విహితమైన కర్మనే చేయాలి. శాస్త్ర నిషిద్ధమైన కర్మని ఎప్పుడు కూడా మనం చేయాలి. శాస్త్ర విహితమైన కర్మని కర్మ అంటే ఏమిటి? దేవుడి దగ్గర కూర్చుని పూజే కర్మ కాదు. కర్మ అంటే ఏమిటి? క్రియతే ఇది కర్మ. క్రియతే అంటే ఏది చేయబడుతున్నదో అది కర్మ. కూర్చుంటే ఒక కర్మ, నిలబడితే ఒక కర్మ, ఇస్తే ఒక కర్మ, పుచ్చుకుంటే ఇంకొక కర్మ. అర్థమైంది కదా?
నేను ఏ పని చేయకుండా హాయిగా కూర్చున్నాడు, కూర్చున్నాను క్రియ, అది కర్మ అనమాట. అందుచేత ఈ విధముగా కర్మని ఏవా, నీ కర్మమునందే అధికారము ఉన్నది. అర్జునుడికి ప్రతినిధులు మనం అందరం. అందుచేత కర్మ మనందరికీ కర్మ ఎందే అధికారము కలదు. కాబట్టి అర్జున, ఆ కర్మ అన్నటువంటిది ఇది. ఇంకా ఏమిటి? రెండవది ఏమిటి? మా ఫలేషు కదాచన. కదాచన ఒకానొకప్పుడు కూడా నీకు కర్మ ఫలమునందు ఆసక్తి కలుగుకుండును కాక అని అంటున్నాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కర్మ ఫలమునందు నీకు ఆసక్తి కలుగకుండా ఉండుగాక, ఇది నిషేధకాజ్ఞ. మొదటిది ఏమిటి చెప్పండి? విధాయికాజ్ఞ. తప్పకుండా ఈ పని నువ్వు చెయ్యాలి అంటే విధాయిక. ఇది నీకు ఉండకూడదంటే ఇది నిషేధం. శాస్త్రం నిహిత కర్మ చెప్తాది, నిషిద్ధ కర్మ చెప్తాది. విహిత కర్మని చేయాలి, నిషేధ కర్మని వదలాలి, ఇది అనమాట. అందుచేత రెండు, మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఏమిటి? ఒకానొకప్పుడు కూడా. కదాచన అంటే ఒకానొకప్పుడు కూడా, ఏ సమయంలోనైనా సరే కర్మ ఫలమునందు ఆసక్తి అధికారాన్ని నువ్వు ఎప్పుడు కలుపుకుండు కాక. అంటే ఏమిటి? నీవు కర్మ ఫలానికి కారణభూతుడు కాకూడదు అనమాట. కర్మ ఫలానికి మనం ఎప్పుడు కారణభూతుడు. మానవుడికి బంధించేది కర్మ కాదు, ఫలం బంధిస్తుంది. కర్మ ఎప్పుడు అది ఉంటుంది లోకంలో. మనం పోతే ఇంకోటి వస్తాడు, మనం పోతే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాము, రిటైర్ అయిపోయినాము, అక్కడితో అది అయిపోయింది ఆఫీసర్. వాడిపోతే ఇంకోడు, వాడిపోతే ఇంకోడు, వాడిపోతే ఇంకోడు వస్తూనే ఉంటుంటారు. ఇది ఇలా సాగుతూనే ఉంటుంటారు. అందుచేత మా ఫలేషు కదాచన. ఇక నెంబర్ 3 చెప్తున్నాడు, మా కర్మ ఫలభూ. ఇంకా ఏమిటి? మూడవది, మా కర్మ ఫలభూ. సకామముతో కర్మలను ఆచరించు. ఏ పని చేసినా కోరికతో చేయి అని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అది బంధం. కోరికతో చేసేది ఏమవుతున్నదంటే బంధాన్ని కలిగిస్తుంది. కోరిక లేకుండా చేస్తే ఏం చేస్తుందంటే ముక్తిని కలిగిస్తుంది అనమాట. ఈ రెండు అనమాట. ఇక్కడే బంధముక్తి దూరం వెళ్ళక్కర్లేదు. మనం చేసే పనిలోనే ఆ పని యొక్క ఫలము పరమేశ్వరాత్మ బుద్ధితో చేసేటప్పుడు ఒక పని అవుతుంది. సాత్వగుణ వృద్ధి, సత్వా సంజాయతు జ్ఞానం, జ్ఞానాన్ముక్తి, ఇది వేదాంత రెండు మహా అన్నారు. అందుచేత ఇక 4వ చెప్పబోతున్నాడు. తే సంగోస్తు అకర్మణి. అకర్మణి అనమాట. కర్మ చేయకపోవడము అన్నటువంటి భావం ఉండకూడదు. మరి కొంతమందికి ఏమిటంటే ఫలము లేనిదే కర్మ ఎందుకు చేయాలి, కర్మలు అది చేయుటందు ఆసక్తి నువ్వు ఎప్పుడు ఉండకు. అంటే కర్మలు మానడం ఎందు ఆసక్తి ఎప్పుడు ఉండకని చెప్తున్నాను. కర్మలనేది మానకూడదు, కర్మ చేయాలి. ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటుంటే దారత్వం పెరిగిపోతుంటాయి. రెండవది పాపం అనేది పోతూ ఉంటాయి. 2 లాభాలు అన్నమాట. కర్మ ప్రారంభం క్షయం కావాలి అంటే ఇంకోలా క్షయం కాదు. ప్రారంభం భోగతో నశే, మనకి అనుభవిస్తేనే పోతూ. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు. బలాసక్తి చేత కర్మ చేస్తే ఏమిటని అనుకున్నాం మనం? అది రజోగుణ స్వభావం అన్నమాట. అది ఏమిటి? అహంకారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అలాగని కర్మను మానిస్తే ఏమవుతుంది? తమో గుణం అన్నటువంటిది వస్తుంది. తమో గుణ స్వభావం అన్నమాట. కర్తవ్య దృష్టితో మనం కర్మ చేయాలి కానీ ఫల దృష్టితో కర్మ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పారు? కర్మాని చిత్తశుద్ధిత్వం అన్నారు. కర్మ ఏం చేస్తుంది? మనకి చిత్తశుద్ధిని కలుగజేస్తుంది. అందుకే మనం చిన్నప్పుడు పద్యాలు చెప్పేవారు. చిత్తశుద్ధి లేని
శివ పూజ లేలరా విశ్వధాభిరామ వినురవే శుద్ధి లేని పాకమేలాగా. అందుచేత ఈ ప్రకారముగా కర్మ చెయ్యాలి, మనకి కర్మ ఫలం అంటుకుంటూ ఉండాలి. 2 పాయింట్స్. ఒకటి కర్మ చెయ్యాలి, రెండవది మనకి కర్మ ఫలం అంటుకుంటూ ఉండాలి. అంటే ఎట్లా మరి? కర్మ చేసి కర్మ ఫలం అంటుకోలేదు అంటే పనసకాయ కూర తినాలి మనం, అది. కానీ ఆ పనసకాయని ఉంచేటప్పుడు మన చేతి పట్టుకుంటూ ఉండాలి. ఇది అంటే మనందరికీ తెలిసిపోయింది. ఎలా అంటే అది కర్మ, ఆ ఫలం అంటుకోకుండా ఉండాలంటే ఏం చేస్తాం? చేతికి మనం నూనె రాస్తామని. నూనె బాగా చేతిలో రాసుకొని ఆ పనస పండు ఇప్పినా, పనసకాయ కోసినా, పట్టుకున్నా ఏమవుతుంది? అంటుకోకుండా ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుంది? శుభ్రంగా అంటి 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 దాన్ని దురుక్కోవడానికి 4 గంటలు టైం పడుతుంది అన్నమాట. అందుచేత కర్మ చెయ్యాలి, ఫలం అంటుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక పాముడు వాడు ఉన్నాడు. వాడు మెడలో పాము వేసుకొనే వస్తాడు ఇదిలోకి అనమాట. అది ఎవరికైనా భిక్ష లేదంటారు కానీ పాముడు వేస్తే లేదంటారు. ఎందుకు? తొందరగా వెళ్ళి వేసేస్తున్నాడు. ఆ పాము ఎక్కడ మన ఇంట్లో వదిలేస్తాడు, భయం అంట. అందుచేత ఆ పాములు వాడు ఇప్పుడు మనకు కావలసిన పాయింట్ ఏమిటంటే, పాములు వాడు పాములు వేసుకొని జీవించాలి. వాడికి అదే కర్మ. ఆ కర్మ మాడితే వాడికి జీవనం లేదు. కానీ ఇప్పుడు ఆ కర్మ చేసి ఆ పాము చేత తాను కాటు స్వభావం లేకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు చెప్పండి? అందరికీ తెలుసు కదా. ఎలా ఎందుకున్నాడు? ఆ పాములు వాడు ఆ పామును ఒంటి మీద తీసుకొచ్చినప్పుడు ముందే ఆ పాములో ఉండే కూరలు ఉన్నాయి కదా, విషకూరలు, ఆ కూరలను తీసేస్తారండి. ఇప్పుడు ఆ కూరల్ని తీసేసి ఆ పామును తన మెడలో వేసుకొని చక్కగా ఆడిస్తూ ఉంటాడు. ఆయన దానికి గురికాడు, ఆయన కర్మ చక్కగా చేసుకొని వెళ్తూ ఉన్నాడు. అలాగని ఇప్పుడు మనము కర్మ చేసి ఆ రజోగుణమైనటువంటి కర్తృత్వ అహంకారం అన్నటువంటిది ఆ కూర. దానికి అక్కడ కూరలు ఉన్నాయి, పాము ఆ కూరలు. ఇక్కడ కూరలు ఏమిటి? నేను చేస్తున్నాను అని కర్తృత్వ అహంకారమైన కూర ఏదుందో అది తీసి భగవదర్పణ బుద్ధితో మనం చక్కగా చేస్తూ ఉంటుంటే ఇప్పుడు ఏమైపోయింది? మనకి ఈ కర్మ ఫలానికి మనం బద్ధులం కావాలన్నమాట. కర్మ ఫలమే కదండి, జన్మకి హేతు ఏమిటి? కర్మ ఫలమే అనమాట. అయితే ఒకటి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, మనం చేసే కర్మ అంతా కూడా మరి కర్మఫలం అర్పించి 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 అనుకుంటే మనకేముంటుంది అన్న భావన ఉంటుంది. కర్మఫలము అర్పించినా అర్పించకపోయినా భగవంతుడు నిర్ణయం చేశాడు. ప్రపంచంలో ఏ పని చేసినా సరే ఆ పనికి ఈ ఫలం వస్తుందో నిర్ణయం పెట్టేశాడు అనమాట. మనము ఆశించి చేసినా ఆశించకుండా చేసినా ఆ ఫలం అన్నటువంటిది గ్యారంటీ, అందులో సందేహం లేదు. ఫలం నిశ్చయమైపోయిన తర్వాత టైం వేస్ట్ మనకి. ఆశించుకుంటా ఉన్నప్పుడు ఫలము వస్తున్నది, ఆ ఫలంతో పాటు అంతకన్నా శుద్ధి కలుగుతున్నది, ఆ శుద్ధితో పాటు ఆత్మనాథ వివేచనం కలుగుతున్నది. దాని వలన అందరి సమానత్వ భావం వస్తూ ఉన్నది. ఫలాన్ని ఆశించే వాడికి రజోగుణం పెరుగుతుంది. ఈ కర్మ నేనే చేయగలిగాను, నాలాగే ఇంకోటి చేయలేదు అంటారు. ఏమి ఆశించిన వాడు అంతా దైవ పని, నేను చేస్తూ ఉన్నాను, అది అయినా ఆయనదే, కాకపోయినా ఆయనదే అంటారు. వీడేమంటాడు? అయితే నాదంటాడు, అవకపోతే అయింది అంటారు. అర్థమైంది కదా. అందుచేత ఈ రజోగుణ భావం అన్నది మనలో లేకుండా పోవాలి. అందుకని ఎంత గట్టిగా చెప్తున్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతు మాతే సంగోస్త్వ కర్మణి. అందుచేత మనం చేసినటువంటి కర్మ ఏం చేస్తుంది? మనకి పావనం చేస్తూ ఉంటాడు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం యజ్ఞదాన తప కర్మ న త్యాజ్యమితి చ పరే.
కర్మ మనుషులకి ఏం చేస్తుంది? నిష్కామంగా చేస్తే పావనం చేసేస్తున్నది అనమాట. అందుచేత తపసా కల్మషం హంతి విద్య అమృతమశ్నుతే అన్నారు. అందుచేత కల్మషం అనేది పోవాలి. ఆ పాపం ఎప్పుడు పరిహారం అవుతూ ఉన్నదో అప్పుడే మనకి చక్కనైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. అందుచేత సకామ కర్మ నిష్కామ కర్మ అన్నటువంటి విషయంలో ఇంతవరకు కూడా మనము వివరించుకొని వచ్చాం. ఇక ఈ విధంగా చెప్పి భగవంతుడు ఇప్పుడు ఈ కర్మ విషయాలలో మామూలు విషయం మానవుడు పతనమైపోవడానికి కారణం ఏమిటా అన్నటువంటి ఒక విషయాన్ని చక్కగా స్థితప్రజ్ఞ లక్షణాల్లో కొన్ని శ్లోకాలను తీసుకున్నాను. అందులో 2:62, 2:63, 2:62, 2వ అధ్యాయం 63 ఇవి 2 జంట శ్లోకాలు, జంట నగరాల్లాగా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాః సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిర్భ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవుడు వినాశానికి కారణమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. ఇంతవరకు కొన్ని విషయాలు చెప్పి ఇప్పుడు ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ గాని పురుషుడు గాని అర్థం అన్నమాట. కాబట్టి ధ్యాయతః ఇది కంటిన్యూషన్ అన్నమాట. అసమాప్త క్రియ అంటారు. ధ్యాయతః ధ్యానిస్తూ అన్నమాట. ఏది దేన్ని ధ్యానిస్తూ? విషయాన్ ధ్యాయతః సంగః తేషు ఉపజాయతే. మానవుడు విషయములు ఏమి చక్కగా ధ్యానించు తేషు ఆ విషయములు సంఘాన్ని ఉపజాయతే. ఆ సంఘాత్ ఏమవుతుంది? విషయములు ధ్యానించి ఆ సంఘం వల్ల దాని ఎందుకు కామః కోరిక పుడుతున్నది. ఆ కోరికను అడ్డగిస్తే ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఆ క్రోధం వల్ల ఏమవుతుంది? సమ్మోహం అవుతుంది. ఆ సమ్మోహం వల్ల స్మృతి విభ్రం వస్తుంది. ఆ స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నష్టం వస్తుంది. బుద్ధి నష్టం వల్ల పురుషుడు చెడిపోతున్నాడు. అంటే ఈ విధంగా చెప్పి ఇప్పుడు విషయాన్ ధ్యాయితః పుంసః. విషయాలు ఏమున్నాయి చెప్పండి మనకి? 5. ఎప్పుడు వేదాంతంలో విషయాలన్నా పక్కకి ఎక్కడ పోతుంది? 5 విషయాలు గుర్తుంచుకోండి అంతే. వాటిని తన్మాత్రలు అంటారు, విషయాలు అంటారు. ఏమిటవి? శబ్దము, స్పర్శము, రూపము, రసము, ఇంకేమిటి? గంధం. ఇవే అనమాట. ఇంతకంటే ధ్యానించే విషయాలు మనకి లేవు, దేవతలకి లేవు. ఏమంటారు? పశుపక్షాదులకి లేవు. అందరికీ 3 చెండు తాగించేవి ఈ 5 విషయాలే. ఈ 5 విషయాల నుంచి దాటిన వాడే ముక్తి పదాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ 5 విషయాలు స్వాధీనంలో ఉంచుకుంటే ఇంట్లోనూ శాంతి, ఈదులోనూ శాంతి, రాజకీయంలోనూ శాంతి, అంతా శాంతిగా ఉంటుంది అనమాట. ఈ 5 విషయాలకి లోబడిపోతే అంతా గగ్గోలే అనమాట. అందుచేత ఇది చెప్తున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః. ఈ విషయాన్ని ధ్యానిస్తే అంటే ఏమిటి? శబ్ద విషయాన్ని కొంతమంది, ఆ విషయంలోనే ధ్యానం. రూప విషయాన్ని కొంతమంది, రస విషయాన్ని కొంతమంది, గంధ విషయాన్ని కొంతమంది, ఒక్కొక్కరికి ఒక్క విషయం పట్టుకుంటారు అనమాట. దెయ్యంలాగా. అర్థమైంది కదా? ఆ విధంగా ప్రతి వారికి ఏదో ఒక విషయం పట్టుకుంటూనే ఉంటుంటారు. ఆ పట్టు దాటి వాటి పడే శాంతి అది ఉన్నంత వరకు ఎవరికి శాంతి ఉండదు. అశాంతస్య కుతసుఖము అన్నాడు పరమాత్మ. శాంతం లేక సౌఖ్యం లేదు అన్నాడు త్యాగరాజు అనమాట. అందుచేత అవి చూడండి. ఇప్పుడు ఒక శబ్ద విషయాన్ని మనకి బాగా మనం ఉంటే ఆ విషయం ఏం చేస్తుందండి? మొట్టమొదటి ఒక శబ్దాన్ని వింటాం, తర్వాత ఏం చేయాలనుకుంటాం?
ఆ శబ్దము దేనికి వస్తున్నామో ఆ వస్తువుతో మనం సంఘాన్ని పెంచుకోవాలనుకుంటాం. ఆ సంఘం వచ్చిన కొద్ది కోరిక ఎక్కువ. ఆ కోరికను ఎవరైనా అప్పగిస్తే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ కోపం వల్ల అంతా నష్టం అయిపోతూ ఉన్నది. అందుచేత మనకి విషయాలు ఎంతవరకు కావాలో అంతవరకు. విషయాలు గొప్పదా, విషం గొప్పదా అన్నటువంటి విచారణ వస్తే విషం గొప్పది కాదట, విషయాలే గొప్పవాట. ఎందుకంటే విషం అన్నటువంటిది ఎవరైతే తాగారో ఆ శరీరాన్ని ఒక్కటే చంపుతుంది అనమాట. విషయాలు ఏం చేస్తాయంటే జన్మలకి ఏమి మనల్ని చంపుతూనే ఉంటుంటాయి అనమాట. ప్రతివారు ఏదో విషయంకి లోపడి జన్మని ఏమి నిరర్ధకం చేసుకుంటూ ఉన్నారు. అందుచేత చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక లేడీని పట్టుకోవాలి అంటే సామాన్యం అండి, పట్టుకోలేదు, అసలే చంచలం అనమాట. అందుచేత ఆ లేడీని పట్టుకోవాలి అంటే దానికి మృదంగ వాద్యమైన శబ్దాలంటే మహా సంతోషం అంట. కిందన వల పండుతాడు, ఎక్కడో పెడతాడు సంగీతం. ఆ లేడీ ఏంచి గంతులేసుకొచ్చాంది ఉండిపోయి ఆ శబ్దానికి ఏమైంది? లేడీ తన జీవితాన్ని కోల్పోయింది. ఒక్క ఇంద్రియము ఒక్క విషయాన్ని లోబడి తన జీవితాన్ని పోతే మనకు ఒక విషయం నందు 5 ఇంద్రియాలు పడితే మన జీవితం ఇంకా ఏం పోదా? నష్టం కాదా? ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయం వెళ్ళి తన జీవితాన్నే పోగొట్టుకున్నాయి. అలాగే మనం 5 ఇంద్రియాలు కలిసి ఒక విషయం నందే పడితే ఏమవుతుంది? జీవితం పోయిందా అన్న మనకేమి అది చెప్తున్నారు. ఇప్పుడు స్పర్శం, ఏనుగుని పట్టడం మన విషమండి. ఆ ఏనుగుని కాబట్టి వాడు పెద్ద గ్రహితవి ఆ పట్ట ఏనుగుని పెట్టి అది వస్తున్నప్పుడు ఆ గోతులో పడిపోతుంది. ఏమిటి ఆ ఏనుగు? దానికి నెలల ఆహారం లేకుండా తర్వాత అన్ని మప్పి దానికి ఎవడు పండేవడము తీసుకోవడము నాట్యము నప్పి అప్పుడు తను వస్తుంది. ఏనుగు ఒక స్పర్శానికి గురి అయిపోయింది. ఒక రూపం అదే ఒక విడత ఒక అగ్ని రూపం అనుకోని వచ్చి దీన్ని అందపడిపోతూ ఉన్నాడు. అలాగే మరి ఒక రసం, చేపని మనం పట్టుకోవాలంటే ఎన్నిదా శరణం నాస్తి. చేపకి ఎరంటే మహారుచాట అర్థమైంది కదా. ఆ ఎర తెచ్చి పెడతారనమాట. ఆ ఎర అంటూ ఉంటుందట ఆ నీటిలోను, వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగం సచ్చున్నాను నీ కొరకు, నువ్వు వస్తేనే సస్తావు నా కొరకు అని బోధిస్తాదట చేపకి. కానీ దానికి నుంచి ఆ సమయంలో ఈ మాటలు ఎక్కుతాయా? దాని రకమే అయిపోయి ఈ మాటలు కాదులు కలిసి పట్టుకుంటాయి. అందుకని ఈ విధంగా శబ్ద స్పర్శ రూపరసాలు గంధం ఒక 9 సాయంకాలం వెళ్ళింది, అది షికారు వెళ్ళింది అనమాట. హాయిగా మా ఏదో పార్క్ వెళ్ళి ఆ పక్కన నదికి వెళ్ళింది. ఆ నదిలో చక్కనైనటువంటి సాయంకాలంకి విడిచే ఉంటది ఆ మొగ్గ, అది సూర్యుడి కమల పువ్వులాంటి. అయితే అది ఏమైంది, ఇది వాలి ఆ మకరంలో తింటూ ఉంటే అది సాయంకాలం అయితే ముడిచిపోయి అది అనుకుందాట తెల్లవారిని నేను కోన హాయిగా పోతాడా బయటకు అనుకున్నాడు. కానీ ఈ చీకట్లో ఏనుగులో చేంజ్ చేశాయి. ఆ ఏదైతే ముడుచుకుంటుందో ఆ తొండంతో లాగి కింద కొట్టాయి. ఇంకే అందుచేత చెప్తున్నాడు, ఛాయతో విషయాన్ పుంసః. ఈ విధంగా ఈ విషయాలు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటే పర్వాలేదు, కానీ అతి సర్వత్ర వచ్చేత్ అన్నారు. అధికమైనప్పుడే నష్టం. సామాన్య విషయాలు ఎప్పుడు నష్టానికి రావు. ఎప్పుడు ఆ విషయం అనేది అవసరం లేనిది. రావణాసురుడికి ఆ వినాశం పెట్టడానికి ఏమిటండి, ఎంతమంది లేరండి రావణాసురుడికి కావలసినంత మంది. వినాశం పట్టినప్పుడు రావణాసురుడు తెలియవాడు కాదు, అర్థమైంది కదా, తెలివైన వాడే. కానీ ఇటువంటి దాని కోరికకి అది బలి అయిపోయాడు అన్నమాట. ఆ విధంగా విషయం అన్నటువంటిది అతిగా వెళ్ళేటప్పుడు అది ప్రాణహాని అన్నారు. అందుచేత చెప్తూ ఉన్నారు, ఈ ప్రకారముగా ధ్యాయితో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః. ఇక ఏమిటి, దానితో కోరిక. ఆ కోరిక ఏమిటి అంటే ధర్మ విరుద్ధమైనటువంటి కోరిక ఉండకూడదు, కానీ ధర్మబద్ధమైన కోరిక ఉంచుకోవాలి. భగవంతుడు చెప్తాడు 7వ అధ్యాయంలో 11వ శ్లోకంలో, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్తు భరతర్షభ అన్నాడు. ధర్మానికి విరుద్ధంగా కోరిక నేనే కోరుకు అన్నాడు. చేత
ధర్మబద్ధముగాని కోరికే మానవుడికి ప్రమాదమైన మాట. ధర్మబద్ధమైన విషయములు కోరికలు లేకుంటే ఎలా జీవనం చేస్తుంది చెప్పండి? ఉండాలి. అందుచేత చెప్తున్నారు ఈ విధముగా కామాత్ క్రోధో విజాయతే. ఏది అది ధర్మబద్ధము కానిది ఆ కోరికని ఎవరైనా అడ్డగిస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే కోపం వచ్చిందో క్రోధాత్ భవతి సమ్మోహ. కోపం వచ్చిందంటే ఏమైపోతుంది? మనకి సమ్మోహం అయిపోతుంది. సమ్మోహము అంటే ఏమిటి? మనకి మోహము అంటే మమత్వ బుద్ధి చిత్తం. అంటే కార్యాకార్య వివేకం నశించుట. సమ్యక్ మోహం, సమ్మోహం. మోహ అంటే ఏమిటి? ఒకటి మమత్వ బుద్ధి మోహ. రెండు వస్తుతత్వ అనవధారిణి మోహ. వస్తువు యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకోకపోవడమే మోహం ఒకటి. ఇక మమత్వం అంటే మమ 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 నాది 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 అన్నటువంటిది ఒకటి. అలాగనే అది వచ్చినప్పుడు సమ్యక్ మోహ సమ్మోహ. సమ్మోహం వచ్చినప్పుడు ఇది కార్యము, ఇది అకార్యం. కార్యం అంటే ఏమిటి? చేయదగినది కార్యము, చేయదగనది అకార్యం. కర్తం యోగ్యం కార్యం. చేయుటకు యోగ్యమైనది ఏమిటి అంటే అది కార్యం. చేయుటకు యోగ్యమైనది ఏమంటారు? కార్యం. చేయుటకు యోగ్యం కాని దాన్ని ఏమంటారు? అకార్యం. అందుచేత అటువంటి కార్యాకార వివేకం నశించిపోతుంది. సమ్మోహ. అటువంటి సమ్మోహం ఎప్పుడు కలిగిందో ఏమైంది? స్మృతి విభ్రమ. స్మృతి. స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపకం. స్మృతి అంటే శాస్త్రం వల్లను ఆచార్యుల ఉపదేశం వల్లను ఏది తెలుసుకున్న అర్థం ఉందో ఆ అర్థం ఏమైపోతుంది? మర్చిపోతాడు. ఎప్పుడు? ఈ సమ్మోహం. సమ్మోహాత్ స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం. శాస్త్రం చెప్పింది సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ అని. కానీ స్మృతి తప్పేసరికి దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏమంటాడో వాడికి అర్థం అదనమాట. మోహం వస్తే ఆ మోహం వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఆ శాస్త్రం వల్ల ఆచార్యుల వల్ల ఉన్న ఉపదేశాన్ని కూడా అది మర్చిపోయి సమ్మోహంలో పడిపోయి వృత్తిని భ్రమైపోతూ ఉన్నది. అందుచేత అటువంటి ధర్మాలని నిర్ణయించినటువంటిది ఆ కూల్పు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అప్పుడు బుద్ధినాశ. బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? సర్వ వ్యవహార హేతు బుద్ధే జ్ఞానం. బుద్ధి అంటే ఏమిటి? సర్వ వ్యవహారములకు కారణం ఏమిటండి? బుద్ధి. ఇంకో పేరేమిటి దీనికి? నిశ్చయాత్మికాంతఃకరణ వృత్తి బుద్ధి. నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి. ఏదైనా ఒక విషయాన్ని నిశ్చయం చేస్తాం ఎక్కడ? లోన్ అనమాట. నిశ్చయం బయట కాదు. అమ్మో లేదో 10 మంది నిశ్చయితాము, అది బయట. లోపల ముందు అయినాకే బయటకు వస్తుంది ఏదైనా నిశ్చయం. అర్థమైంది కదా? మనం ఏది తినాలన్నా ఎక్కడ ముందు నిశ్చయం లోపటే, ఏది ఇవ్వాలన్నా లోపటే నిశ్చయం, ఏది పుచ్చుకోవాలన్నా లోపటే నిశ్చయం. ప్రతి వ్యవహారానికి ఏమిటి? నిశ్చయం. అది నిశ్చయం లేకపోతే ఏ పని అవ్వదు. మంచి పని చేసినా నిశ్చయమే, చెడ్డ పని చేసినా నిశ్చయమే. అందుకే సర్వ వ్యవహార హేతు బుద్ధి అన్నారు. అందుచేత అటువంటి బుద్ధి ఏమైపోతున్నది అంటే ఈ మంచిది, ఇది చెడ్డది అని నిర్ణయించుకున్నటువంటి బుద్ధి నష్టమే. ఈ బుద్ధి ఎప్పుడు నష్టమైపోయింది? ఇంకేమైపోయింది? ప్రణశ్యతి. ప్రణశ్యతి. ఇహలోకములోనూ దేనికి యోగ్యులు కాకుండా పోతున్నారు. అలాగనే పరమ పురుషార్థ సాధనమైనటువంటి జ్ఞానం పొందడానికి కూడా యోగ్యులు కాకుండా. అందుచేత ఈ కామము, క్రోధము ఇవి చాలా డేంజర్ అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తాడు మనకి? ధ్యాయితో విషయాంతం సహా సంగస్తేషోపజాయితే సంగా సంజాయితే కామ. కామాత్ క్రోధోపి జాయితే.
క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ పృథివీభ్రమ. అందుకే అన్నారు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతి జాగృతి అన్నారు. మీరు ముగ్గురు దొంగలాట ఎవరు? కామమోహ దొంగ, క్రోధమోహ దొంగ, లోభమోహ దొంగ. మామూలు దొంగలు పైన దొంగలించిపోతారు ఇంట్లో ఇవి అని, వీళ్ళకి ఇంట్లోనే సాలం, ఈ ఒంట్లోనే దొంగలించేస్తారు వీళ్ళు. ఏవే దొంగలిస్తారంటే మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నామో గురువుల దగ్గర ఆచార్యుల దగ్గర, ఈ ధర్మము ఇది అధర్మము ఇవన్నీ చక్కనేటువంటి జ్ఞానము, ఈ జ్ఞానాన్ని దొంగలించిస్తారు వాళ్ళు, ఎవరు లోపల ఉండరు. ఇక అసలు జ్ఞానం దొంగలించిస్తే ఇంకేముంది? ఈ దొంగ ఈ జన్మలోనే ఈయనేం చేస్తారు, జన్మ జన్మలకి లోన్ ఉంటేనే ఉంటుంటారు. ఎందుకంటే ఇది మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ అందులో పడుతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు. అందుచేత ఆ కామానికి ఎదురైపోయి ఏమైపోయాడు ఆ రావణాసుడు. కాలండి తెల్లవారు లేస్తే కూర్చు శివలింగాలు పూజ చేసిన తర్వాత గానీ నోట్లో కాఫీ చుక్కపోయింది. ఎవరు? రావణ బ్రహ్మ. పేరే రావణ బ్రహ్మ. అటువంటి రావణాసుడి గతి దానికి లోబడి అయిపోయి ఆఖరి మండోదరి కూడా ఒక మొక్క అంటారు. ఒకసారి చూడండి ఎంత తెలివైనడు రావణాసుడా. ఏమంటాదంటే, ఏమండి ఎందుకు అగసాట్లు పడుతూ ఉన్నారు మీరు? రాముడి వేషం వేసుకుంటే హాయిగా ఉంటుంది కదా, సీత తక్కువ మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా అంటే, ఓ పిచ్చిదానా, రాముడు దగ్గర కాముడు రాడు, నీకు ఆ పాటి తెలియదా? రాముడు వేసుకుంటే ఈ పాడు బుద్ధి నాకెందుకు కలుగుతుంది అన్నాడు. అందుచేత సామాన్యుడు కాదు, మహాజ్ఞాని అన్నమాట. ఆ విధముగా రావణాసుడు ఎంత చేసి ఆ క్రోధానికి దూర్వాసుకు గురి అయిపోయినాడు. ఆఖరి చూశారా, ఏదో టెస్టో గిస్టో తర్వాత సంగతి, మొత్తం క్రోధం వచ్చి తన పీఠమే తెచ్చుకున్నాడు. ఆఖరికి చక్ర పీఠను కూడా ఖండించాలని వచ్చింది. ఇది అన్నమాట. తన కోపమే తన శత్రువు అంటారు. అందుకే పద్యంలో తన శాంతమే తనకు రక్ష, అందుచే తన దయ్యే చుట్టంబు అన్నారు. అందుచేత లోభి ఎవరు? దుర్యోధనుడు. సూర్య మన మోపిన మాత్రం పైన భూమి పంచిపోగలవాను కాను అన్నాడు. ఆఖరి ఈ పరిస్థితుల్లో కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత అన్నటువంటి విషయాన్ని మరి చక్కగా మనకి చెప్పుకొచ్చారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.